ఒక్కదానికి ఒకటి కంపేర్ చేసే విధంగా అయితే లేదండి చెప్పుకోవాలంటే. ఎందుకంటే శివశంకర వరప్రసాద్ మన శివశంకర వరప్రసాద్ చిరంజీవి గారిది ఆయనది ఒక టైప్ ఆఫ్ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవల్లో వాళ్ళు ఏ విధంగా సర్దు మనగించుకుంటారన్న టైప్లో ఒక సినిమా తీయడం జరుగుతుంది. అందులో కామెడీ ఉండొచ్చు, లేకుంటే సినిమాలో ఇంకేమైనా మన సస్పెన్స్ ఉండొచ్చు. కానీ ఇప్పటివరకు అయితే హస్బెండ్ అండ్ వైఫ్ది. ఇంకోటి రాజాసాబ్ వచ్చేసి అది కామెడీ అండ్ హారర్ థ్రిల్లర్ ఓరియంటెడ్ మూవీలో తీస్తున్నారు. దానికి దీనికి కంపేర్ అస్సలు చేయలేము. ఎందుకంటే రాజాసాబ్ వచ్చేసి ఖచ్చితంగా ఒక మంచి హారర్ ఫిల్మ్ అవ్వబోతుంది. నారి నారి నడుమ మురారి అనేది చెప్పేసి అది లవర్స్తో ఉందండి. రవితేజ గారిది వైఫ్స్తో ఉంది. లవర్స్తో ఉన్న మూవీస్కి వైఫ్స్తో ఉన్న మూవీస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. లవర్ అనే వాళ్ళు ఏమన్నాడు ఈరోజు ఉంటారు, వెళ్ళిపోతారు. చాలా బాగుందని చెప్తున్నాను నేను. అసలు చూసిన తర్వాత ఆయన ఒక బాస్ అనేవాడు మళ్ళీ వెనక్కి వచ్చేసి బాస్ ఇస్ బ్యాక్ అనడానికి కరెక్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఆయనలో గ్రేస్ కానివ్వండి, ఈజ్ కానివ్వండి చాలా బాగుంది. ఆయన ఒక స్మైల్ ఇస్తే చాలండి జనాలు పడిపోతారు. ఆయన కామెడీ టైమింగ్ ఇంతవరకు ఎవ్వరు కూడా బీట్ చేయలేదు. చిరంజీవి గారు కామెడీ టైమింగ్ని బీట్ చేసేవాళ్ళు లేరు. ఈ సినిమాలో ఖచ్చితంగా అనిల్ రావిపూడి గారు ఒక మంచి కామెడీ కంటెంట్ తీసుకొస్తున్నారని చెప్పేసి మళ్ళీ అనుకుంటాం. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం, ఆల్రెడీ చూసాం మనం. వేరే లెవెల్ అసలు కామెడీని తట్టుకోలేకపోయాము వెంకటేష్ గారిది. సీరియల్ కామెడీ అని కొంచెం ట్రోల్ చేస్తున్నారు కదా, దానిపైన సీరియల్లో చేసే కామెడీలా ఉంది అని అంటున్నారు కదా. అనిల్ రావిపూడి అంటే క్రింజ్ అంటున్నారు. అట్లేం ఉండదండి. ఇప్పుడు చిరంజీవి గారు అంతా ఆయన 150 సినిమాలు తీసిన 150+ సినిమాలు తీశాడు. చూసినవి ఎన్ని ఉన్నాయి, కోకొల్లలు ఉన్నాయి. ఆయనకు తెలీదా సీరియల్లో ఏ విధంగా చేస్తారు, సినిమాలో ఏ విధంగా చేస్తారని చెప్పేసి. చిరంజీవి గారిని సీరియల్ రేంజ్లో చూపించే అంత అయితే కాదండి. చిన్న హీరోయిన్ తీసుకొచ్చి ఆ హీరోని సీరియల్ రేంజ్లో తీసినారు అన్న ఒక అర్థం ఉంది. జనాలు చెప్పే వాళ్ళైనా మాట్లాడుకునే వాళ్ళైనా. అదేనండి, ఎవరి క్రేజ్ వాళ్ళకు ఉంది. ప్రభాస్ గారే చెప్పినారు సీనియరే జూనియరే అని మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో. సో సీనియర్తో జూనియర్కి కంపారిజన్ లేదు, జూనియర్తో సీనియర్కి కంపారిజన్ లేదు. ఎవరి సినిమాలో కంటెంట్ ఉంటే ఆ సినిమా ఖచ్చితంగా వెళ్ళిపోతుంది సంక్రాంతికి. ఇంకొకటి ప్రతి సినిమా చూస్తారండి మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు. ఎందుకంటే సినిమా లవర్స్ ఎక్కువ. ఇక్కడ ఈ హీరో నా హీరో నీ హీరో అనకంటే అందరూ ఒకటే అనేది ఎక్కువ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆడియన్స్కి ఎక్కువ ఉంది. కాబట్టి అన్ని సినిమాలు కలిపి చూస్తారు. సంక్రాంతికి హాలిడేస్ ఎక్కువ, సో టైం ఎక్కువ దొరుకుతుంది. ప్రతి ఒక్క సినిమా చూస్తారు, ప్రతి ఒక్క సినిమా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు రాజాసాబు ప్రభాస్ కూడా వస్తున్నాడు కదా పోటీకి. చాలా మంది ప్రభాస్ సినిమానా లేదా చిరంజీవి సినిమానా కంపేర్ చేస్తుంటారు కదా. మరి ఇదిగో మీరు చూసుకున్నట్లయితే చిరంజీవి గారి సినిమాలో వెంకటేష్ గారు ఉండడం జరిగింది. సో వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక చిన్న క్లిప్ అయినా కావచ్చు వెంకటేష్ గారు వస్తున్నారు. ఆయన సంబంధించిన ఆడియన్స్ వస్తారు, ప్రేక్షకులు. చిరంజీవి గారు ప్రేక్షకులు వస్తారు. ఇంకొకటి పెద్దవాళ్ళు అనేవాళ్ళు, చిన్నవాళ్ళు ఉన్న సినిమా కూడా ఇప్పుడు ఏజ్డ్ ఉన్న వాళ్ళు కూడా రాజాసాబ్ సినిమాకి వెళ్ళిపోవచ్చు. సినిమా హారర్ కాబట్టి వాళ్ళు చూస్తారు. ఇంకొకటి ఈ యూత్ అంతా ఖచ్చితంగా రామ్ చరణ్ గారి ఫ్యామిలీ ఫ్యాన్స్ కానివ్వండి, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానివ్వండి, మెగా ఫ్యామిలీ మొత్తం కూడా చిరంజీవి గారి సినిమా చూడడం జరుగుతుంది. సో ఈ ఏమంటారు స్టేబుల్గా ఉంటుంది తప్ప కానీ హై రేంజ్లో ఒకరిది లో రేంజ్లో ఒకరిదని ఎప్పుడు మనం కూడా చెప్పుకోలేం. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఫ్యాన్స్ ఏమైపోయినారంటే గొడవలు జరిగేటివి. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫ్యాన్స్ నేను అవతల ఫ్యాన్స్ కూడా నేను సపోర్ట్ చేస్తా అని చెప్పేసి వెళ్ళి సపోర్ట్ చేసి సినిమాని సక్సెస్ చేస్తున్నారు. అంటే చాలా మంది చిరంజీవి గారి లుక్స్ మీద కాస్త నెగిటివ్గా ట్రోల్ చేస్తున్నారు. నెగిటివిటీ ఏం లేదండి, చాలా యూత్గా కనిపిస్తున్నారు ఆయన. చిరంజీవి గారి కంటే వెంకటేష్ గారి లుక్ బాగుంది అని అంటున్నారు. చిరంజీవి గారి లుక్స్ కొంచెం తక్కువ ఉన్నాయి అంటున్నారు. ఎక్కడండి ఆయన 60+లో కూడా ఆ మాత్రం అంత అందంగా ఉన్నాడంటే మనం ముసలిమై కట్టబట్టుకుంటాం. ఆయన సినిమాల హీరోయిన్లతో సినిమాలు తీస్తున్నారు. ఆయన లుక్స్కి మాట్లాడేంత కూడా మన దగ్గర అంత కెపాసిటీ మనకు లేదు. ఎందుకంటే చిరు అంతే ఆల్వేస్. విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ గ్రీన్ మ్యాట్ లాగా ఉన్నాయి అంటున్నారు, ఉన్నాయి అనుకుంటున్నారు కానీ ఉన్నాయని చెప్పి క్లారిటీ ఇవ్వట్లేదు కదా. ప్రతి ఒక్కరు ఏంది ఒక సినిమా వస్తుంది అంటే ఎందుకు అంటున్నారంటే కొంతమంది ఉంటారు పిఆర్లు మనీ తీసుకొని కూడా ఒక సినిమాని నెగిటివ్ చేయాలని చూస్తూ ఉంటారు. సో ప్రతి ఒక్కరు ఇప్పుడు స్పిరిట్ పోస్టర్ వచ్చింది, స్పిరిట్ని కూడా ఏ పోస్టర్ అన్నారు. సో పాజిటివిటీ ఎంత ఉంటుందో ప్రతి దాని మీద నెగిటివిటీ కూడా అంతే ఉంటుంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత పాజిటివిటీ ఎంత ఉంటుంది, నెగిటివిటీ ఎంత ఉంటుంది అని అప్పుడు జనాలు చూస్తారు. ఇంకా మనశంకర్ వరప్రసాద్ అనే సినిమా ట్రైలర్ చూసే ఇప్పుడే అబ్బబ్బా ఎంత బాగుంది చూడండి. చిరంజీవి గారికి 70 సంవత్సరాల వయసు పైబడినా కూడా 20 సంవత్సరాల పిల్లోళ్ళలాగా, అంటే 20 సంవత్సరాల బాలుడిలాగే ఆ యాక్టింగ్ కానీ, డ్యాన్సులు కానీ, ఫైట్లు కానీ అదే మాసు, అదే గ్రేసు. చూడండి ఎంత బాగుంది. అబ్బా డైలాగ్ చెప్తున్నాడు. అబ్బా డైలాగ్ అన్న కొడుతుంటే ఉందే. మళ్ళీ ఒక స్టాలిన్, ఒక ఠాగూర్, ఒక ఏ సినిమాది ఇది శంకర్ దాదా MBBS, ఆ సినిమాలు చూసినట్టే ఫీలింగ్ అనమాట. కాబట్టి ఖచ్చితంగా చిరంజీవి గారు ఇది వరకు సంక్రాంతికి 15 సార్లు ఆ సినిమాలు రావడం, వచ్చిన ప్రతిసారి ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవడం, ఇండస్ట్రీ హిట్ అవ్వడం అయింది. ఈసారి కూడా ఈ 2025 సంవత్సరం కూడా ఆయన సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి, ఇండస్ట్రీ హిట్ అవ్వాలి. అప్పుడెప్పుడో 1980 సంవత్సరం నుంచి స్టార్ట్ అయింది సినిమా ఫీల్డ్లో జర్నీ అయింది. 1976, 77
ఆ సంవత్సరం నుంచి ఇప్పుడు దాకా 45 ఏళ్ళు ఇంచుమించుగా 45 ఏళ్ళు ప్రతి సంక్రాంతికి ప్రతి సినిమా రావడం హిట్ అవ్వడం. కాబట్టి ఈసారి కూడా ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వాలి, ఇండస్ట్రీ హిట్ అవ్వాలి, 1000 కోట్ల పైనే దాటాలి, లేదా 10,000 కోట్లను రావాలి. ఇంకా హ్యాపీ కదా, ఆనందమే. పైగా చిరంజీవి గారు కూడా చెప్పారు ఏమని, నా సినిమా హిట్ అయినా ఎవరి సినిమా హిట్ అయినా కూడా తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే 40% అంట సినిమాలో కార్మికులకి ఖర్చు పెడుతున్నారంట. చూడండి ఎంత మంచి మాట, చూడండి ఎంత మంచి మాట. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవ్వాలి. అదే ఎవరు ఈయన ఇందాక చెప్పాను, చిరంజీవి గారు లుక్స్ అయితే 70 ఏళ్ళు పైబడినా కూడా ఆ వయసులో కూడా అతను 20 సంవత్సరాల పిల్లోళ్ళలాగే. అంటే ప్రతి ఒక్క యాక్టర్ చిరంజీవి గారిని చూసి నేర్చుకోవాలి. అరే మనం కూడా 70 ఏళ్ళు దాటినా 100 ఏళ్ళు వచ్చినా కూడా మనం కూడా అలా చెయ్యాలి. కాబట్టి ఇదంతా కూడా ఇన్స్పిరేషన్ అనమాట, మనలాంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్. కాబట్టి అయింది. నయనతార కూడా 40 సంవత్సరాలు 50 ఏళ్ళు ఉన్నా కూడా ఆమె అందరూ ఆంటీ అన్నారంట. నాకు చాలా బాధ వేసింది నిజంగా, చాలా బాధ వేసా. నయనతార గారిని చూస్తుంటే 45 ఏళ్ళు 50 ఏళ్ళు ఉన్నా కూడా 16 ఏళ్ళ అమ్మాయిలాగా, అబ్బా 16 ఏళ్ళ పడుచు పిల్లలాగా, అదే యాక్టింగు, అదే డైలాగులు, అదే క్యారెక్టరు, అదే డ్యాన్సులు. ఇది కాదు కావాలా. కాబట్టి అందరం పెద్ద వాళ్ళని చూసి నేను నేర్చుకోవాలి. ఇంకా అనిల్ రావుపూడి డైరెక్టర్ గారు అయితే ఆయన ప్రతి సంక్రాంతికి రావడం, ఆ సంక్రాంతికి వచ్చిన ప్రతిసారి ఒక 1000 కోట్లు టార్గెట్ అవ్వడం, ఆయన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ సంక్రాంతికి కూడా అనిల్ రావుపూడికి హిట్ అవ్వాలి. అదే నా మనస్ఫూర్తి కోరుకునేది. అదే నాకు ఇంకేం కావాలి చెప్పండి. తెలుగు సినిమా ఫీల్డ్ బాగుపడుతుంటే ఏం కావాలి నాకు చెప్పండి. పేదవాళ్ళందరం మారుతూ ఉంటే, సినిమాల వల్ల సమాజంలో మార్పులు, కొత్త మార్పులు, పేదరికం అంతా పోతా ఉంటే ఏం కావాలి. కాబట్టి ప్రతి సినిమా చూస్తా ఈ సంక్రాంతికి. దయచేసి చెప్పేదల్లా ఒకటే, సినిమా టికెట్ 50 రూపాయలు 100 రూపాయలు స్టార్టింగ్ పెట్టండి. 500 కానీ 300 కానీ 1000 రూపాయలు కానీ పెట్టారంటే పేదవాళ్ళు ఎవరు ఆ సినిమా చూడలేరు. అయ్యా సినిమా హీరోలు అందరూ చెప్పేది అలా అదే, 50 రూపాయలకో 100 రూపాయలకో స్టార్టింగ్ టికెట్, నేర టికెట్ పెట్టండి. సినిమా టికెట్లు 500 1000 పెట్టకండి, మేము చూడలేము. టికెట్ రేట్లు ఎక్కడ తగ్గించారు మేడం? మీరు ఆ మాట అన్నారంటే సూసైడ్ చేసుకుంటా. అబద్ధం. సినిమా టికెట్ రేటు తగ్గట్లే, 500 ఉంటున్నాయి, 600 ఉంటున్నాయి. ఏమన్నా మాట్లాడే ఉంటే నువ్వే అంతరా, నీ బతికి అంతరా, నువ్వెవరు అడగడానికి కొట్టడం. నువ్వే 1000 కోట్లు వస్తాయి అంటున్నావు, నువ్వే తగ్గిమంటున్నావు, మరి డబ్బులు ఎలా వస్తాయి అప్పుడు? ఇదే అంది, ఇది 100 రూపాయలు 50 రూపాయలు పెట్టడం తప్ప 1000 కోట్లు వస్తాయి వాళ్ళకి. ఏమైనా న్యాయం ఇదే? నువ్వు 50 రూపాయలు టికెట్ పెట్టినా 100 రూపాయలు టికెట్ పెట్టి స్టార్టింగ్ కదా. మహా అయితే 100 మంది, మహా అయితే 100 మంది అయ్యా. అంటే ఇప్పుడు 100 మంది ప్రతి ఒక్కరు 1000 రూపాయలు టికెట్ కొనడం వల్ల వస్తుంది ఏ కోట్ల రావు. అది నీ భ్రమ, అది నీ మూఢ నమ్మకం. నువ్వు భ్రమలో ఉండవు. పో వెళ్ళిపో. భ్రమ అది. నీ భ్రమ మారాలి, నీ మూఢ నమ్మకం మారాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ సంక్రాంతి ప్రతి సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి. సినిమా టికెట్ 50 రూపాయలు పెట్టాలి అంతే.